హలో ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలోని కూరగాయలతోటి ఒక రెసిపీ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ అండ్ హెల్తీ కూడా. ఇది బీరకాయ చెట్టు. ఈ చెట్టుకి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న కాయలు స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని ఏమో అసలు వచ్చి రాలిపోతున్నాయి, ఎల్లో కలర్లో అయిపోయి వాడిపోతున్నాయి. అది మరి ఆ చెట్టు కొన్ని చెట్లు అలానే ఉంటాయి. స్టార్టింగ్ వచ్చేటివన్నీ అలానే వెళ్ళిపోతూ ఉంటాయంట. ఈ ఆకులు కూడా మాకు బతుకమ్మకి చాలా మంచిగా యూస్ అవుతాయి. బతుకమ్మ ఈసారి బీర ఆకులతోటి, బంతి పూలతోటి అండ్ ఇంకా కొన్ని రకాల పూలు ఉన్నాయి, వాటితోటి చేయాలని అనుకుంటున్నాను. చూడాలి ఎలా చేస్తున్నానో. మీరు నా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇది బీర చెట్టు కదా, వీటికి కాయలు వస్తున్నాయి కదా. నేను ఈరోజు ఈ చెట్టు కాయలతోటి కూర చేస్తున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు ఆల్రెడీ చేసుకుంటే ఓకే, చేయలేని వాళ్ళకి ఈ రెసిపీ అండి. చాలా ఫ్రెష్గా ఉంది, ఎందుకంటే చెట్టు మీద కాయలు కదా, ఈరోజే తెంపాను. చాలా టేస్టీగా ఉన్నాయి కాయలు కూడా, కానీ కాయలు చిన్నగా ఉన్నాయి, అది పొడుగవ్వట్లేదు, ఇంతే సైజులో ఉన్నాయి. అవి తెంపాలా వద్దా అని ఇన్ని రోజులు ఆగాము. అలా ఆగడంతో 2 కాయలు చాలా గట్టిగా అయిపోవడంతో ఇక అవి విత్తనాలకు యూజ్ అవుతాయి కదా అనేసి అలానే ఉంచేసాము. మిగతావి తెంపేసి బీరకాయ పప్పు చేస్తున్నాను. ఇది మైసూర్ పప్పు. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.